సో కీర్తి ఎంగేజ్మెంట్ అంతా ఫోన్ పెట్టించుకుంటుంది. ఆల్రెడీ ఒక హ్యాండ్ పెట్టుకొని వచ్చి కనపడుతుందా ఇట్లా ఎందుకు వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బెంచ్ కింద కూర్చున్నాం. దాక్షి భాషలో చెప్పాలంటే బెంచ్ ఏ ఒక్కసారి నువ్వు చెప్పు దాక్షి. మెహందీ హేళన చేస్తున్నారు బ్రో నన్ను. శిరీష మంచి డ్రాయర్ అన్నమాట. చేతి మీద ఇలా పిచ్చి పిచ్చి గీతలు గీయడం కూడా ఫ్యాషన్. కొత్త డిజైన్. అది దాక్షికి బావచ్చు. వీడియో చూసిన వాళ్ళు నిజంగా అంత ఫాస్ట్ అవుతుంది అనుకుంటారు. గాయ్స్ ఇది వచ్చేసరికి ఆర్ట్. ఇంకోండి ఆర్టిస్ట్ ఫేస్ చూపి అమ్మ కొంచెం. ఇదిగోండి పెళ్లి కూతురు. రేపు రెడీ అయ్యాక ఇంకో రోడీ అయ్యాక 2 Zenzi vlogs. సో హాయ్ గైస్, వెల్కమ్ టు జెన్జీ వ్లాగ్స్. ప్రతి వ్లాగ్కి లైక్ కొడతాను నేను. సో కీర్తి ఎంగేజ్మెంట్ అంతా కీర్తి వాళ్ళ కజిన్ ఎంగేజ్మెంట్ అన్నమాట. సో ఫోన్ పెట్టించుకుంటుంది. ఆల్రెడీ ఒక హ్యాండ్ పెట్టుకొని వచ్చి కనపడుతుందా ఇట్లా. శిరీష ఎంత తీసుకుంటా? 500. నేను ఇవ్వను. సిరీలో ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. మీరు ఇలా కింద కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బంక్ కొట్టాను దొరకను. ఫోన్ పెట్టుకోవడానికి బంక్ కొట్టి మరి వచ్చి కూర్చున్నా. సైన్స్ క్లాస్లో ఎవరు లేరు, మేము మొత్తం ఖాళీగానే ఉంది. లాస్ట్ బెంచ్కి వచ్చి ఇలా కింద కూర్చున్నాం. బెంచ్ కింద కూర్చున్నాం. దాక్షి భాషలో చెప్పాలంటే బెంచ్. ఏ ఒక్కసారి నువ్వు చెప్పు దాక్షి, ఒక్కసారి. షీ సిగ్గిఫైయింగ్. So here is the cone. Here is the cone. Here is the mehendi. హేళన చేస్తున్నారు బ్రో నన్ను. చూడండి ఎలా పెడుతుంది. ఆర్టిస్ట్ ఇక్కడ. శిరీష మంచి డ్రాయర్ అన్నమాట. డ్రాయర్. కోన్ ఎలా ఉంది పెడుతున్నా? సిరి అంత సన్నగా పెడుతున్నా. చూడండి గైస్ ఎంత సన్నగా పెడుతున్నా. కోన్ అయిపోయింది కదా. కోన్ అయిపోయిందని సన్నగా పెడుతుంది. నేనేమో బండకు పెట్టా నా సైజ్ అంతా. బండకు కాదు మిడిల్లో పెట్టా. మరి వీళ్ళంతా బండకు పెట్టా. నేను మిడిల్ కూడా ఉంటా కాబట్టి కొంచెం మీడియంలో పెట్టా. ఏంటి సైడ్ ఇంకంతే కదా కరెక్ట్గా వచ్చి. నేను అంతే సగం ఫ్లేవర్ పెట్టాను. ఈ మధ్య ఫ్యాషన్ ఫుల్ ఫ్లేవర్ పెట్టాలి, సగం ఫ్లేవరే పెట్టాలి. ఏదైనా సగం సగం. చేతి మీద ఇలా పిచ్చి పిచ్చి గీతలు గీయడం కూడా ఫ్యాషన్. కొత్త డిజైన్. అది దాక్షికి బావచ్చు. అక్కడ ఒక ఫోటో పెట్టండి. దాక్షి ఏంటి బెంచ్ పక్కనకి వచ్చిందో వెళ్ళి. సో దాక్షి బెంచ్ పక్కనకి వచ్చింది గాయ. ఇదంతా చూసి నా పెళ్ళి అనుకోవద్దు. నిజంగా నా పెళ్ళిలాగే ఉంటుంది. ఎందుకు చేయరు, చేయాలి. అప్పుడులా గుర్తుంచుకుంటాను. అయితే నాకు నేనేంత అవుతుంది అయితే ఫేక్ ఫ్రెండ్సా? కదా. పెద్దగా నేను చేయి చూపి ఒకసారి. అవును నువ్వు నీ హ్యాండ్ అనుకున్నా. నాది అంతే ఉంది. కొంచెం ఇలా ఇలా జరపాల్సింది కదా. ఇక్కడ ఇక్కడ రౌండ్ వేసేసి అసలు నువ్వు కింద అంత డిజైన్ అనవసరం. ఓ పంచి ఇది నా వదిలేసి ఇక్కడ ఏంటి అవసరం.
ఆ పాటలు ఏంటంటే డాన్స్ వస్తుంది. వచ్చారని చెప్తావేంటి? Guys, ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చేసింది. మేమేమో ఫ్రంట్ ఇక్కడ నుంచి పెట్టుకొని బ్యాక్ ఏమో మొత్తం పెడదాం అనుకున్నాం. ఇప్పుడేమో ఫ్రంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తిప్పాలి, ఇలా తిప్పుకుంటే వెళ్ళాలి. సరే ఆర్టిస్ట్ ఎటైనా తిప్పుకుంటే ఇలా వెళ్ళిపోవాలి. ఎలా కనపడాలంటే బ్యాక్ అన్నట్టు కనపడాలి. అది వేస్తాను. ఓ హాఫ్ లెవెల్ ఫుల్ చేసింది ఇప్పుడు. ఫాస్ట్ వీడియో చూసిన వాళ్ళు నిజంగా అంత ఫాస్ట్ అవుతుంది అనుకుంటారు. ఫాస్ట్ బాగుంది సాంగ్ అది. ఆ సాంగ్కి అందరూ గుడ్ సాంగ్స్ చేస్తున్నారు చూసారా? సో గైస్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పెడుతున్నారు కోను. ఆర్టిస్ట్ మారారనమాట బ్యాక్ సైడ్ పెట్టడానికి. సిరి అయితే దాక్కొని ఉంది, అలసిపోయింది ఫ్రంట్ అంతా పెట్టేసి. సో చూడండి కోన్ డిజైన్ చూడండి గాయస్. ఇది వచ్చేసరికి ఆర్ట్. ఇంకోండి ఆర్టిస్ట్ ఫేస్ చూపి అమ్మ కొంచెం. ఇదిగోండి పెళ్లి కూతురు. గాయస్ అయిపోయింది కొమ్ము పెట్టడం. బ్యాక్ డిజైన్, ఫ్రంట్ డిజైన్ ఇలా చూపించు. అది కూడా మనమే చెప్పాలి. కెమెరామ్యాన్ కి తెలీదు. కెమెరామ్యాన్ డైరెక్షన్స్ నేను ఇవ్వాల్సి వస్తుంది. అంతే. సో గైస్ ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. మెహందీ పెట్టుకోవడం కూడా వ్లాగ్ తీయాల్సి వచ్చింది. రేపు రెడీ అయ్యాక ఇంకో రోడీ అయ్యాక రేపు రోడీ అవుతా లాంటి. ఒక క్లారిటీ ఇవ్వాలి. నాది కాదు పెళ్ళి, నా కాదు మా కజిన్ కి. ఇట్స్ ప్రాంక్. మనం ఫస్ట్ లోనే చెప్పేసా కజిన్ కని చెప్పి. ఇది నేను పెట్టుకున్నా, కడిగేసా, నిన్న నైట్ పెట్టుకున్నా. ఇది ఇవాళ పెట్టుకున్నా. పెళ్లి కీర్తి కాదు అనేది ప్రాంక్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కి పెట్టుకోలేము కదా, అందుకని మా ఫ్రెండ్ తో పెట్టించా రైట్ హ్యాండ్. అదే ఈ కోన్ కీర్తినే పెట్టుకుంది అనమాట. ఎవరు నమ్మలేకపోతున్నారు. ఫస్ట్ టైం పెట్టుకుంది. అడుగుతున్నారు ఎవరు పెట్టారు అని. అంత బాగుంది అనమాట. నా మీద నమ్మకం లేదు. నువ్వు పెట్టుకున్నావని అడగట్లా, ఎవరు పెట్టారని అడుగుతున్నారు. అంటే guys, thanks for watching. Don't forget to like, share, subscribe to Zenzi Vlogs.